పాకిస్తాన్లో అంతర్యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ మారణకాండకు తెగబడుతుంది. సామాన్యులపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరొక 17 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. బలూచిస్తాన్లో కొన్ని రోజులుగా ఆందోళనలు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ప్రభుత్వ అణిచివేత వివక్షతకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతుంది. పాక్ పోలీసులతో పాటుగా ఏకంగా ఆర్మీని కూడా అక్కడి ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అఫ్కోర్స్ బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఎప్పటి నుంచో అంతర్గతంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆగస్టు 12న పాకిస్తాన్ ఒక సైనిక ఆపరేషన్ని చేపట్టింది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ భద్రతా దళాలు నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్లో 10 మంది మిలిటెంట్స్ హతమయ్యారు అంటూ పాకిస్తాన్ ప్రకటించింది. వాళ్ళ ఉద్దేశంలో బలూచిస్తాన్ పౌరులు, మిలిటెంట్స్ అంటే ఇక్కడ బలూచిస్తాన్ పౌరులు. అలాగే సురాబ్ జిల్లాలో ఒక కారు బాంబు కూడా పేలింది. అలాగే ఈ పేలుల్లో 3 సాధారణ పౌరులు మరణించారు. అలాగే ఈ బాంబుని తయారు చేస్తున్న వాళ్ళు 8 మంది ఇన్సర్జెంట్స్ మరణించారు అంటూ చెప్తున్నారు. బట్ అందులో మృతుల సంఖ్య ఇంకా సామాన్య పౌరులు కూడా ఉన్నారంటూ తెలుస్తోంది. అయితే ఈ దాడుల వెనక ఈ వేర్పాటువాదులకి భారత్ సపోర్ట్ ఇస్తోంది అంటూ పాకిస్తాన్ ఒక ఏడుపు మనం చూస్తున్నాం. ఈ మధ్య అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని వేదికల మీద పాకిస్తాన్ భారత్ని బ్లేమ్ చేస్తూ వస్తుంది. భారతే బలూచిస్తాన్లో వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ వస్తుంది. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్కి, ఇంకో పక్క బలూచిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, టెక్ సపోర్ట్ ఇచ్చి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాకిస్తాన్ని ధ్వంసం చేయాలని చెప్పి చూస్తుంది అని భారత్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ భారత్ రియలీ వాంట్స్ టు డూ దట్, డూ యూ రియలీ థింక్ పాకిస్తాన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద సేమ్ షేప్? డూ యూ రియలీ థింక్? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? భారత్ని బ్లేమ్ చేస్తుంది పాకిస్తాన్, బలూచిస్తాన్కి మద్దతించి పాకిస్తాన్లో ఇలా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది భారత్ అని, లేదంటే అక్కడి పౌరుల ప్రాణాలు తీస్తుందని, అశాంతిని నెలకొల్పడానికి ట్రై చేస్తుంది అంటూ బ్లేమ్ చేస్తుంది. డూ యూ థింక్ భారత్ ఈజ్ బిహైండ్ ఆల్ దీస్ ఇష్యూస్? బలూచిస్తాన్కి నిజంగా భారతే సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఆయుధాలు ఇస్తుంది భారత్ అని చెప్పి పాకిస్తాన్ బ్లేమ్ చేస్తుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మరోవైపు బిఎల్ఏ నుంచి కూడా కార్యకలాపాలు పెరగడం మనం చూస్తున్నాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి బలూచిస్తాన్ కొన్ని సోర్సెస్ ప్రకారం అఫీషియల్గా వాళ్ళు ఇండిపెండెన్స్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డేగా ఆగస్టు 11 అంటే ఒక 2 days బ్యాక్, కరెక్ట్గా నిన్న కాక మొన్న సెలబ్రేట్ చేసుకున్నారని మనం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చూసాం. అంటే ఇక తమ స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు, అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇండిపెండెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క హిస్టరీ ప్రకారం చూస్తే 1947 ఆగస్ట్ 11న ఖాన్ ఆఫ్ కలాత్ బలూచిస్తాన్ స్వతంత్రతను ప్రకటించాడని, సో ఆ తర్వాత పాకిస్తాన్లో విలీనం మీద అక్కడ పెద్ద గొడవ జరిగిందంటూ మనం విన్నాం. ఈ నేపథ్యంలో అదే రోజుని ఇప్పుడు ఆగస్టు 11ని వాళ్ళు వాళ్ళ స్వతంత్ర దినంగా జరుపుకుంటున్నారు అని మనం వింటూ ఉన్నాం. పెద్ద ఎత్తున వార్తలు చూసాం దీనికి సంబంధించి, ఇంటర్నేషనల్ న్యూస్లో చూసాం, అలాగే సోషల్ మీడియాలో కూడా చూసాం. ఇప్పుడు వరుసగా దాడులు చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఇక వీళ్ళని ఇలాగే వదిలేయకూడదని చెప్పేసి పాకిస్తాన్ చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ జూలై 14ని వాళ్ళు బ్లాక్ డేగా కూడా పరిగణించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వరుసగా దాడులు చేయడానికి ఇప్పుడు పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది, మరింత నరమేధాన్ని సృష్టించడానికి. పాకిస్తాన్ చేసుకున్నటువంటి తప్పులు ఒక రకంగా కూరుకుపోతుంది. ఓ పక్క బలూచిస్తాన్, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్క ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, భారత్ భూభాగమైనటువంటి కాశ్మీర్లో పాకిస్తాన్ ఏదైతే హస్తగతం చేసుకుందో, ఆక్యుపై చేసుకుందో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు. సో 3 ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా సరే అశాంతి, అన్రెస్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది పాకిస్తాన్కు నిద్ర పట్టనివ్వడం లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇప్పుడు పాకిస్తాన్ 2 చోట్ల ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
ఇంటర్నల్గా వాళ్ళు కరువులో ఉన్నారు. ఇప్పుడు సింధు జలాలు ఆపిన తర్వాత వాళ్ళ వ్యవసాయం మీద చాలా తీవ్రమైనటువంటి దెబ్బ పడింది. ఫినాన్షియల్గా డబ్బులు లేని పరిస్థితి. అమెరికా లాంటి దేశాలను అడుక్కు తింటున్నారు వాళ్ళు, అమెరికా, చైనా లాంటి దేశాలని. ఇంటర్నల్గా ఓ పక్క ఎప్పుడు ప్రజలు తిరగబడతారు. ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమో అతన్ని ప్రాణాలతో ఉంచారో లేదో కూడా మాకు తెలియదు, ఇంటెన్షనల్గా అతన్ని టార్చర్ పెడుతున్నారని చెప్తున్నారు. ఓ పక్క అసీం మునీర్ ఏమో ఇప్పుడు పూర్తిగా అధికారాన్ని చేపట్టాడు. అసలు గవర్నమెంట్లో వాళ్ళ ప్రభుత్వం అనేది లేకుండా పోయిన పరిస్థితి కనపడుతుంది. షబాజ్ షరీఫ్ కేవలం ఒక ఆట బొమ్మలాగా, కీలు బొమ్మలాగా తయారయ్యాడు వాళ్ళ చేతుల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటర్నల్గా ఇంత గందరగోళం ఉంటే బయట ఉన్నటువంటి ప్రాంతాలు, బలూచిస్తాన్ వాళ్ళ ప్రాంతం ఒక ప్రావిన్స్ అని పిలుస్తుంటారు, బలూచ్ ప్రావిన్స్. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం. బలూచిస్తాన్ ఒక అణిచివేయబడినటువంటి ప్రాంతం. వాళ్ళ రిసోర్సెస్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదని దోచుకొని, వాళ్ళని బానిసలుగా వాడుకొని చివరికి వాళ్ళ రక్తం పీల్చుకు తింటుంది పాకిస్తాన్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరగబడి మా ప్రాంతం మాకు కావాలి, మా స్వతంత్రం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తుంటే వాళ్ళ మీదకి వాళ్ళ సైన్యాన్ని పంపించి దాడులు చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనూ అదే పరిస్థితి. ఇష్టం వచ్చినట్లుగా సివిలియన్స్ మీద కాల్పులు జరిపింది వాళ్ళ సైన్యం. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళతో గొడవలు పడి చివరికి వాళ్ళతో కూడా ఇప్పుడు తన్నులు తింటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ దే ఆర్ బ్లేమింగ్ ఇండియా ఫర్ ఆల్ దిస్. పిఓకే అంటే ఇండియాని బ్లేమ్ చేస్తారు, బలూచిస్తాన్ అంటే ఇండియాని బ్లేమ్ చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్కి ఇండియానే బ్లేమ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అక్కడ ప్రజెంట్. చాలా గందరగోళ పరిస్థితులు. ఒకసారి నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. వాళ్ళ సైన్యంకి సంబంధించిన ఆ వెహికల్స్ వచ్చినప్పుడు ఎలా దాడులు చేస్తున్నారు. స్థానిక ప్రజలే తిరగబడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ దాడులు చేస్తుంది ఎవరో తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాదు, కామన్ పీపుల్ చేతికి దొరికిన ఆయుధాన్ని తీసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దోస్ విజువల్స్ ఒకసారి.